రుణమాఫీ చేస్తాను, రుణమాఫీ చేయలే, ఎవరికి కూడా ఉద్యోగాలు రాలే, గ్రూప్ 1 చేస్తే పేపర్ లీక్అవుట్, గ్రూప్ 2 చేస్తే పేపర్ లీక్అవుట్, టీచర్ పోస్టులు ఎప్పుడు ఫుల్ఫిల్ చేయలే, కరెక్ట్ అయిన హాస్టళ్లకు ఫుడ్స్ ఎక్కువ లేవు, హీట్ వాటర్ ఎక్కడ లేదు, చిన్నపిల్లలకు పురుగులు వచ్చి జ్వరాలు వచ్చి దగ్గు వచ్చి చస్తున్నారు. ఎంతో రకరకాలుగా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు హాస్టల్లో దాదాపుగా ఎల్కేజీ నుంచి చదివే హాస్టల్, ఫస్ట్ క్లాస్ నుంచి చదివే హాస్టల్కి ఎక్కడ కూడా హీట్ వాటర్ ఇవ్వడం లేదు, తిండికి సరిగా లేదు, ఫుడ్కు పైసలు పెంచడం లేదు. ఉస్మానియే కాదు, ఒక ఉస్మానియా హాస్టలే కాదు, మోడల్ స్కూల్స్ కానీ కేంద్ర విద్యాలయాలు కానీ, సరే కేంద్ర విద్యాలయాలు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బట్ ఏకలవ్య స్కూల్స్ కానీ. సార్ ఈ విషయంలో మిమ్మల్ని ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలు మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే బలరాం నాయక్ గారు అని అంటే విద్యకి పెద్దపీట వేస్తారనే ఒక ప్రచారం బాగుంది. ఎందుకంటే మీరు గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర విద్యాలయాలు తీసుకురావడం కానీ, మోడల్ స్కూల్స్ని డెవలప్ చేయడం కానీ, ఈ రకంగా కార్యాచరణలు బాగా తీసుకున్నారు కదా. ఎందుకు మీకు విద్యా ప్రకారంగా ఇంత శ్రద్ధ ఉంటుందంటే ఏం చెప్తారు? విద్యా ప్రకారంగా శ్రద్ధ అంటే, నేను ఒక వీకర్ సెక్షన్లో పుట్టిన వ్యక్తిని, లంబాడి కులం ట్రైబల్లో. అందులో ప్రజలు కూడా ఇవాళ ఉన్న రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ వీక్ ఉన్నామంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ, బడుగు బలైన వర్గాలు, రెడ్డి కులంలో కూడా బలైన వర్గాలు ఉన్నాయి, కమ్మాల్లో కూడా బలైన వర్గాలు ఉన్నాయి, ముస్లిమ్స్లో మైనార్టీ వర్గాలు ఉన్నాయి. కాబట్టి పూర్తి వర్గాలకు పిల్లగాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ వచ్చేదంటే రేపటి భావి పౌరులు అవుతారు. ఇలా అబ్దుల్ కలాం గారు కానీ ఆయన పేపర్ రోజు పొద్దున ట్రైను పేపర్ అమ్మి ఆయన పైకి వచ్చాడు. ఆయన చదువు విద్యావంతుడై ప్రెసిడెంట్ అయ్యారు దేశానికి. డిఆర్డిఏలో ఎన్నో సైంటిస్ట్ మార్గాలను కనిపెట్టిన వ్యక్తి. అంత పెద్ద వ్యక్తి కావడానికి ఓన్లీ ఎడ్యుకేషనే అవునా కాదా కారణం? అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి ప్రతి పిల్లలు, ప్రతి పౌరులు, నా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములు, మొన్న నేను ఏకలవ్య స్కూల్ తీసుకెళ్ళినాను. ఎక్కడికి? సీలోర్లో. నేను లాస్ట్ టైం మంత్రిగా ఉన్నప్పుడు మొన్న నేను హాస్టల్కు పోతే, స్కూల్కు పోతే ఐఐటీలో టాపర్ వచ్చింది ఒక అమ్మాయి, లంబాడోళ్ళ అమ్మాయి. నేను ఎంతో సంతోషపడ్డాను. ఇంకోళ్ళు ఎన్ఐటీలో కూడా వచ్చారు కొంతమంది. నేను ఎన్ఐటీలో కూడా అమ్మాయిలు అబ్బాయిలు పాస్ అయ్యారు, మంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా. ఇలా ఎన్ఐటీలో చదువుకుంటే వాళ్ళకు సౌకర్యం ఉంటుంది. ఫస్ట్ ఎడ్యుకేషన్ చదివిన తర్వాత ఉద్యోగాలు అనేది కాదు. ఒక ఎడ్యుకేటెడ్ అయితే వాడు వ్యవసాయం చేసైనా బతుకుతాడు, ఒక కొబ్బరి చెట్లు అమ్ముకోనైనా బతకగలుగుతాడు. ఫస్ట్ గివ్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్, ఆఫ్టర్ దెన్ యువర్ హెల్త్. ఫస్ట్ ప్రయారిటీ విద్యకే అంటారు. విద్య హెల్త్, ఇక రెండు బోతారు యువర్ ఈక్వల్. ఆరోగ్యం ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్, బ్రెయిన్ బ్యాలెన్స్, హెల్త్ బ్యాలెన్స్, ఇవన్నిటికీ బ్యాలెన్స్ సీట్కి చేసేది ఒక ఎడ్యుకేషన్. కాబట్టి సరస్వతి తల్లితోని పాటు మనం కూడా ఆ విధంగా మనము ఎడ్యుకేషన్ కానీ ఆరోగ్యంగా కానీ మనం ఉండాలంటే కంపల్సరీ ఆ ఆరోగ్యంకి కాపాడుకునేందుకు ఎడ్యుకేషన్ ముఖ్యం. ఇలా ఉద్యోగం చేయడానికి ఎడ్యుకేషన్ ముఖ్యం, వ్యవసాయం చేయడానికి ఎడ్యుకేషన్ ముఖ్యం, తల్లిదండ్రులను గౌరవించాలంటే ఎడ్యుకేషన్ ముఖ్యం, ఇవాళ భార్యకు గౌరవించాలంటే ఎడ్యుకేషన్ ముఖ్యం, ఏదైనా ఆడపడుచులకు గౌరవించాలంటే ఎడ్యుకేషన్ ముఖ్యం. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది 100% ముఖ్యం. ఇలా సూర్యకిరణాలు, సూర్య భగవానుడు పొద్దున్న లేస్తే వెలుతురు వస్తుంది. అదే విధంగా ఎడ్యుకేషన్ ఉంటే మనకు వెలుతురు ఉంటుందని చెప్పేసి నాకు కాన్సెప్ట్, నేను నమ్మిన నాకున్న ఆలోచన ప్రకారంగా అందుకొరకే నేను ఆ రోజులో మోడల్ స్కూల్స్, కేంద్ర విద్యాలయాలు, ఏకలవ్య స్కూల్స్, తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టు, భద్రాచలం, వేటునాగారం రోడ్స్ కానీ. ఇప్పుడు ఆదివాసులు కనెక్టివిటీ లేకపోతే వాడు ఎట్లా వస్తగలుగుతాడు? కాబట్టి ఆ రోజులలో కూడా మా యూపీఐ గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో సోనియా గాంధీ గారి ఆశీస్సులు, రాహుల్ గాంధీ గారి ఆశీస్సులు, అందరి ఆశీస్సులతోని 2000 కోట్లు తీసుకుపోయి ఎల్డబ్ల్యూ స్కీమ్లో నేను డెవలప్ చేసిన. కాబట్టి ఆ రోజులో వాళ్ళ కనెక్టివిటీ పెరిగింది, ఎడ్యుకేషన్ పెరిగింది, భద్రాచలం బ్రిడ్జి కానివ్వండి, ఇవన్నీ కూడా నేను అనుకున్నది ఆ కాన్సెప్ట్లో లోపల పెరిగినట్టయితే మనం ఏది చేసినా కూడా డెవలప్మెంట్కే కదా, ఏది చేసినా ఆరోగ్యం గురించే కదా, ఏది చేసినా ఒక మానవుడు ఉండాలనే కదా. అదే కాన్సెప్ట్ ఎల్లకాలం ఉంటుంది, అదే కాన్సెప్ట్ అదే భావంతో ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది అని చెప్పేసి నేను భగవంతుని నమ్ముకొని ఉన్నాను. సార్, మీరు గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మహబూబాద్ పార్లమెంట్ని అద్దంలా తీర్చిదిద్దిన అదొక చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మీరు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకున్నారు కదా, మహబూబాద్కి పూర్వవైభవం రాబోతుందంటారా రాబోయే రోజుల్లో? మ్యాక్సిమంగా నేను పోరాటం చేస్తాను సార్. వాటర్ సౌకర్యం కానీ బయ్యారం ప్రాజెక్ట్, నేను ఇప్పుడు బీజేపీలో ఎంపీలను కూడా గదే అంటున్నాను. నేను ఒక మెమోరాండం ఇచ్చాను సార్, మనం అందరం కలిసి బయ్యారం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రైమ్ మినిస్టర్ దగ్గర రావాలి. రేపు బీజేపీలో ఎంపీలతో
నేను మాట్లాడేది అదే. ఓకే. ఏమన్నానంటే టోటల్ బీజేపీలో ఉన్న ఎంపీలు కానీ తెలంగాణలో ఉన్న బయ్యారం ప్రాజెక్టు కొరకు మనం ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయి బయ్యారం ప్రాజెక్టును పూర్తి చేసినట్టయితే బయ్యారంలో ఒక ట్రైబల్ ఏజెన్సీ ఏరియాలో ఒక ఇండస్ట్రీ, ఒక ఫ్యాక్టరీ, ఒక బెనిఫిట్ రాష్ట్రానికి దేశానికి ప్లస్ ఎంప్లాయ్మెంట్కు పెరిగే భావం ఒకటి ఉంటుంది. దానికి ఏ పరిస్థితులైనా ఇన్ని గుట్టలు ఇంత ఉంది, అది వేస్ట్ కాకుండా మనం ఉండాలంటే మనం అభివృద్ధి చెందాలి ట్రైబల్ ఏరియాలో, ఏజెన్సీ ఏరియాలో. కాబట్టి మనం దానికి సాధించవలసిన పట్టుదల ఎంతైనా ఉంది, మనం కృషి చేయవలసి ఉంది. కాబట్టి అందరం కలిసి బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్లో ఉన్న ఎంపీలు అందరం కలిసి కూడా మనం ఒక పెద్ద కాన్సెప్ట్ తీసుకుపోయి ఐకమత్యంతో తీసుకుపోయి ఒక కాన్సెప్ట్ను ఆయన ముందు పెట్టినట్టయితే, మనం సాధించినట్టయితే డెఫినెట్గా మీకు బీజేపీలో కానీ కాంగ్రెస్లో ఉన్న ఎంపీలకు నేను అదే స్వాగతిస్తున్నా. మనం అందరం వెళ్ళాలని నేను లెటర్ కూడా తయారు చేస్తున్నా, వాళ్ళకందరికీ లెటర్లు పెడుతున్నా. ఒక డేటు, ఒక నిర్ణయం తీసుకుందాం, ఆ నిర్ణయానికి మనం కృషి చేద్దాం అని ప్రతి ఒక్క ఎంపీతోని మాట్లాడి, బీజేపీ ఎంపీలు, ట్రైబల్ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు అందరితోని మాట్లాడి నేను ఒక స్నేహభావంగా పోయి మనం పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఒక పట్టుదలతో సాధించినట్టయితే మన రాష్ట్రానికి కానీ, అప్పుల పాలున్న రాష్ట్రానికి, గత ప్రభుత్వం అప్పులు చేసింది బీఆర్ఎస్ పార్టీ, దానికి అప్పులు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా తీరాలంటే ఎంపీలు కూడా ఐకమత్యం కావాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రి మీదనే భారం వేస్తే కాదు, ప్రజలకు చెప్తేనే కాదు, మనం సాధించవలసింది కూడా ఎంతైనా ఉంది. దానికి మనం సాధించవలసిన భావం ఒకటి ఉండాలి మన మనసులో. దాని మీద కృషి చేయాలి, దాని మీద పట్టుదల ఉండాలి, దాని మీద ఐకత్య ఉండాలి. అయితేనే మేము మన రాష్ట్రానికి ఏదైనా డబ్బులు తీసుకుపోతాం తప్ప ఎవరిది వారు ఆలోచించుకొని ఇంట్లో కూర్చుంటంత మాత్రాన, మనం ఏదో ఎంపీ అయినంత మాత్రాన కాదు. ఎంపీ అయినప్పటికీ కూడా కొన్ని సాధించినప్పుడే ఎంపీలకు గుర్తొస్తుంది తప్ప ఎంపీలకు గుర్తు రాదని చెప్పిన ఒక భావం, నాది ఒక కాన్సెప్ట్.